నమస్తే ఈరోజు అసెంబ్లీ సెషన్స్ చివరి రోజు అయితే అసెంబ్లీలో చాలా కీలకంగానే చర్చలు జరుగుతూ ఉన్నాయి కాళేశ్వరం విషయంలో నిన్న కాగ్ నివేదికను కూడా అసెంబ్లీ వేదికగా బయటపెట్టడం జరిగింది ఈరోజు కాళేశ్వరం పైన వైట్ పేపర్ కూడా అసెంబ్లీలో రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోంది మరోవైపు కులగణనకు సంబంధించి కూడా నేడే తీర్మానం చేసే అవకాశం కనిపిస్తోంది అయితే ఇన్ని జరుగుతున్నా ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ అసలు ఎమ్మెల్యేగా ఎన్నికై మాజీ ముఖ్యమంత్రిగా పేరొంది తెలంగాణ ఉద్యమకారుడిగా చెప్పుకునేటువంటి కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ఎమ్మెల్యే పదవికి ఎందుకు అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం మొత్తం కూడా ఒకంత నివ్వెరబోతున్న పరిస్థితి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులైతే ఇక దమ్ముంటే రాజీనామా అయ్యే కేసీఆర్ ఎమ్మెల్యేగా రానప్పుడు పదవి ఎందుకంటూ డిమాండ్ చేస్తున్నారు కేసీఆర్ రాజీనామా చేయి అని చెప్పి పెద్ద ఎత్తున కొంతమంది ఇప్పటికీ సోషల్ మీడియా వేదిక కూడా అంటే ఎవరైతే కేసీఆర్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఇతరత్ర వ్యక్తులందరూ కూడా సోషల్ మీడియా వేదికగా కేసీఆర్ రాజీనామా చేయంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రం ఉద్యమకారుడిగా చెప్పుకున్నటువంటి ఆయన ఉద్యమ సాధకుడిగా చెప్పుకున్నటువంటి ఆయన తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా చెప్పుకున్నటువంటి ఆయన ఎందుకు అసెంబ్లీ రావడానికి మొహం చాటేస్తున్నారు ఏం అడ్డం వస్తున్నది నల్గొండపై ఇదే కాంగ్రెస్ పార్టీని గతంలో కాంగ్రెస్ హయాంలో ఏం జరిగిందో చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏం జరుగుతుంది ఎట్లా అడ్డుకోవాలి ప్రజలు ఎట్లా ఉద్యమం బాట పట్టించాలి అని చెప్పి ప్రజల్ని బతిమలాడుకొని రెచ్చగొట్టి చెప్పినటువంటి కేసీఆర్ గదే ముచ్చట అసెంబ్లీకి వచ్చి చెప్తే ఏమవుతుంది ఇబ్బంది ఏంటంటే కూడా పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నారు మరి ఈరోజు చివరి రోజు అసెంబ్లీ ఈరోజు కూడా కేసీఆర్ వచ్చే అవకాశం లేదు కాబట్టి యావత్ తెలంగాణ ప్రజానీకములందరూ కూడా కేసీఆర్ని అడుగుతుంది ఏంటంటే కేసీఆర్ నువ్వు ఎమ్మెల్యేగా ఉండి ప్రధాన ప్రతిపక్ష నేత ఎమ్మెల్యే కాదు ప్రధాన ప్రతిపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు నీ గురించి చర్చకు వస్తే ఎందుకు అసెంబ్లీకి రావడం లేదు రాజీనామా చేయని చెప్పి ఆయన ఆగ్రహ జ్వాలలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక మరోవైపు కాళేశ్వరం రూపాయి ఖర్చు పెడితే సగం వృధానిలట సగాని అంటే 48 పైసలు ఉపయోగం లేకుండా పోతున్నాయట ఒక ఎకరాకి ఏటా నీరు పారించడం కోసం 50,000 రూపాయలు ఖర్చు వస్తుందట యావరేజ్గా ఈ కన్స్ట్రక్షన్ మొత్తం ఏదైతే ఏర్పాటు జరిగిందో కాళేశ్వరం అనే ఒక కన్స్ట్రక్షన్ జరిగిందో ఈ కన్స్ట్రక్షన్ ద్వారా ఈ నిర్మాణం ద్వారా ఈ ప్రాజెక్టు ద్వారా ఎంత ఎకరాలకైతే ఆయకట్టకు నీరు ఇస్తామని అంచనా రూపంలో డిపిఆర్ రూపొందించారో ఆ డిపిఆర్ ప్రకారంగా ఒక్కో ఎకరానికి అయిన ఖర్చు ఎంత అంటే 6,46,000 కోట్లట అంటే చూడరు ఎంత ఖర్చు పెట్టారు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అనేది ఇక ఏటా ఇంట్రెస్ట్ కోసమే అంటే కేవలం ఏమంటారు దాన్ని మెయింటెనెన్స్ అండ్ ఏమంటారు విద్యుత్ ఛార్జీల కోసమే ప్రతి ఏటా 10,600 కోట్ల రూపాయలు కట్టాల్సి ఉంటుందట ఇన్ని కోట్ల రూపాయలు కట్టి ఇన్ని లక్షలు పెట్టి ప్రాజెక్టు కట్టి ఏమైపోయినాయంటే కూలిపోయింది కుంగిపోయింది ఇక అసలు ముచ్చట ఏంటంటే దానికి అప్రూవల్ లేదట ఆ ప్రాజెక్ట్ డిజైన్కి అప్రూవల్ లేదట మొదట 2 TMC ప్రకారంగా డిపిఆర్ రూపొందించారు కదా అదంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రూపొందించి దాని ప్రకారంగా మనం ముందుకు నడుస్తూ డిపిఎల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆధారంగానే మనం దాన్ని కొనసాగించాలి ఆ రకంగా కన్స్ట్రక్షన్ జరపాలి కానీ డిపిఆర్ రూపొందించి సమర్పించి అప్రూవల్ పొందినప్పటికీ ఇష్టం వచ్చినట్టు అరే ఇటువట్టు అటుగట్టని మనం ఇంట కదా ఈ సెల్ఫ్ ఆడగట్టు ఈ సెల్ఫ్ ఈడగట్టనట్టు ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి పడితే వాళ్ళు చెప్పి దాన్ని నిర్మాణం చేపట్టారట తర్వాత అదనంగా 3వ TMC ఏదైతే ఎత్తిపోయాలని చెప్పి నిర్ణయం తీసుకొని మరొక నిధుల కేటాయింపు దాని పని ప్రారంభించారో అసలు ఆ 3వ TMCకి అప్రూవల్ లేదట ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ డొలతనం మొత్తం కూడా ఇక బీఆర్ఎస్ పార్టీకి వరుస దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉన్నది ప్రస్తుతం ఈరోజు వికారాబాద్ జెడ్పీ చైర్మన్గా కొనసాగుతున్న సునీతా మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు ఇప్పటికే పెద్ద ఎత్తున ఈరోజు గాంధీ భవన్లో చేరిక విషయంపై చాలా క్లారిటీ ఇచ్చారు ఎక్కడ చూసినా హైదరాబాద్ మొత్తం కూడా ఫ్లెక్సీలతో వెలిసినాయి దీని గురించి మనం మాట్లాడుకుందాం ఒక్కసారి ఇన్ డీటెయిల్గా ఈ వార్తా కథనాలకు సంబంధించి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈనాడు విషయానికి వస్తే ఇక ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం ఆ పథకాన్ని వెంటనే నిలిపివేయాలి దాతా గ్రహీత వివరాలను బహిర్గతపరచాల్సిందే కంపెనీలు వ్యక్తులను ఒకేలా చూడటం సరికాదు విరాళాల విధానాలను ప్రభావితం చేస్తాయి ఇది క్విడ్ ప్రోకో లాంటిదే సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు బీజేపీ ఏం పట్టుకొచ్చిందంటే ఒక కొత్త పథకం పట్టుకొచ్చింది ఏం పట్టుకొచ్చింది ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నికల బాండ్ అంటే ఏంటంటే ఏదైనా కంపెనీయో లేకపోతే ఇంకేదో రాజకీయ పార్టీకో బాండ్ల రూపంలో పైసలు చెక్కుల రూపంలో ఇస్తే వాటిని దాచుకునే హక్కు రాజకీయ పార్టీలకు ఉన్నదట అది బహిరంగ పరచద్దట ఎక్కడ ఎవరికి చెప్పొద్దట ఎందుకు ముచ్చటి అంటే ఇక చూడుర్రి
రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో ఈ 10 సంవత్సరాల కాలంలో మొత్తం మీద 16,500 కోట్ల రూపాయలు రాజకీయ పార్టీలకి ఏమనొచ్చి విరాళ రూపంలో వచ్చినాయట. 16,500 కోట్ల రూపాయలు. ఎంత? 16,500 కోట్ల రూపాయలు. దీంట్లో 10,500 కోట్లు బీజేపీకి వచ్చినాయి. ఇది ఎట్లా బహిరంగ పరుస్తారు? 10,500 కోట్లు బీజేపీకే వచ్చినాయి ఫస్ట్ ప్లేస్. తర్వాత సెకండ్ ప్లేస్లో 1,600 కోట్లు కాంగ్రెస్ పార్టీకి. 1,600, వేలు కాదు. ఇక థర్డ్ ప్లేస్ ఎవరున్నారు గుర్తుపట్టితే మీరు ఇప్పటికే తెలిసిపోవాలి థర్డ్ ప్లేస్ ఎవరున్నారు. పక్కపడి కాళేశ్వరం మనం చూస్తే అర్థంగా అవుతుంది. ఏది ఎవరున్నారు థర్డ్ ప్లేస్ అంటే 915 కోట్లతోని బీఆర్ఎస్ పార్టీ థర్డ్ ప్లేస్లో ఉన్నది. జాతీయ పార్టీలతో పోటీ పడుతూ ప్రాంతీయ పార్టీల బీఆర్ఎస్ పార్టీ టాప్. సో ఎందుకు బయట పెడతారు? ఈ బాండ్లను బయట పెట్టవద్దు, బయట పెడతాం మా పరువు అంటే మేము క్విడ్ ప్రోకో బయట పడతాయి. ఏంటి క్విడ్ ప్రోకో అంటే ఏంటిది? నువ్వేం తీస్తావు, నేనేం చేయాలి. క్విడ్ ప్రోకో అంటే నువ్వు ఇచ్చిన దానికి నేనేం లాభం చేకూర్చాలనేది క్విడ్ ప్రోకో. సో దాన్ని బట్టి చేయాలనేది జరుగుతోంది. సో సుప్రీంకోర్టు ఏం చేసింది అంటే అది మొత్తం చట్టవిరుద్ధం అవుతుంది, అది పనిచేయదని చెప్పి రద్దు చేసిందట. ఇక 70 రోజుల్లో 25,000 నియామకాలు. ప్రభుత్వంపై ప్రతిపక్షం అక్కసు. రైతు బిడ్డ సీఎం కావడంతో వారి కడుపు మండుతోందన్న సీఎం రేవంత్. గురుకుల ఉపాధ్యాయులకు నియామక పత్రాల పంపిణీ. ఇక్కడ 70 రోజులు పూర్తి చేసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 25,000 నియామక పత్రాలను చేసింది ఇప్పటికే. దాంట్లో పోలీస్ కానిస్టేబుళ్ళు, గురుకుల టీచర్లు, నిన్న ఆ తర్వాత అంతకు మునుపు స్టాఫ్ నర్సులు, సింగరేణి కారుణ్య నియామకాలు ఇవన్నీ కలుపుకొని 25,000 నియామకాలు పూర్తి చేసుకున్నదట. ఇక ప్రయోజనాలు ఎక్కువ చేసి చెప్పారు, ఖర్చులేమో తక్కువ చూపారు. ఏం చెప్పినట్ట అంటే మేము వీటిని వాళ్ళ ఎస్టిమేషన్ కాళేశ్వరం గురించి ఒక చిన్న మచ్చుకు చెప్తాం మీకు. ఒక టీఎంసీ నీటితోని యావరేజ్గా ఇతర ప్రాజెక్టులు కంపేర్ చేస్తే 10,000 ఎకరాలకు నీరు అందించవచ్చు ఒక టీఎంసీకి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మహా ప్రాజెక్ట్. అంటే ప్రాజెక్ట్ పెద్దదైనంత మాత్రం నీళ్లు ఏమంటారు ఎక్కువ అయిపోతాయా? కాదు కదా. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏం చెప్పింది, ఒక టీఎంసీకి 18,000 ఎకరాలని చెప్పి డిపిఆర్ రూపొందించిందట. ఈ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ కారణంగానే కాళేశ్వరం ప్రాజెక్ట్ అట్టర్ ఫ్లాప్ అనేది కాగ్ నివేదిక. ఏంటిది? కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కాగ్ నివేదిక రూపొందించిన దాంట్లో కాళేశ్వరం డొల్లతనాన్ని మొత్తం కూడా బయట పెట్టింది. ఇకపోతే రాజ్యసభ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవమే. కాంగ్రెస్ నుంచి రేణుక, అనిల్, భారత నుంచి రవితేంద్ర నామినేషన్లు దాఖలు. ఇక RRRకు తోడుగా రింగ్ రైల్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొమరవెల్లి రైల్వే స్టేషన్కు శంకుస్థాపన. ఇక సరిహద్దులోనే అన్నదాతలు. రైలు రోకోతో 4 గంటల పాటు రైళ్లు బంద్. నేడు గ్రామీణ భారత్ బంద్. ఈరోజు ఇటు ఆటోలు, క్యాబులు ఇవన్నీ కూడా భారత్ బంద్ ప్రకటించి స్వచ్ఛందంగా వాళ్ళు బంద్కు పిలిపించారు. తర్వాత రైతులు కూడా, గ్రామీణ ప్రాంతాల రైతులు కూడా మద్దతు ధర కోసం కేంద్రంతో చర్చలు విఫలమైపోయి కేంద్రం ఎటువంటి పరిస్థితులు రైతులు పట్టించుకున్న ఆస్కారం లేక రైతులు మొత్తం కూడా రోడ్డెక్కి ఢిల్లీ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున ధర్నా చేపడుతున్నారు. అందరూ కూడా మద్దతుగా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి రైతులు మొత్తం కూడా ఈరోజు బంద్కు పిలుపునిచ్చారు. సో దానికి తెలంగాణ రాష్ట్రం నుంచి ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, నాగార్జున యూనివర్సిటీ, శాతవ యూనివర్సిటీ విద్యార్థులు మొత్తం కూడా, ఈ విశ్వవిద్యాలయ యూనివర్సిటీలు మొత్తం కూడా విద్యార్థులు అందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళు కూడా సంపూర్ణ మద్దతునిస్తున్నారు ఢిల్లీ రైతులకి, వాళ్ళ నిరసనకి. గుర్తుపెట్టుకోవాలి, భారతదేశం అంటేనే అది వ్యవసాయ దేశంగా, వ్యవసాయ ఆధారిత దేశంగా పేరొందింది. వ్యవసాయం చేసేది ఎవరు? మన రైతులే. అంటే అత్యధిక సంఖ్యలో ఎవరున్నారు? రైతులే ఉన్నారు. ఈ బడాబావుల పేర్లు చెప్పి 10,000 కోట్లు వచ్చినాయి కదా, వాళ్ళు ఇచ్చినట్టుగా చెప్పి వాళ్ళు ఇచ్చిన ఆట ఆడి పాడిన పాట పాడి రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తే ఆ రైతులే తిరగబడితే ఎట్లుంటుంది అనేది మీరు గుర్తుపెట్టుకోరు. గతంలో మీరు చెంపలు వేసుకొని క్షమాపణ ఒప్పుకొని తప్పు చేసినామని క్షమాపణ చెప్పి చట్టాలు వెనక్కి తీసుకున్నారు. సో అంతటి తీవ్రతరం దాల్చక ముందే ఆ రైతులకు కావాల్సినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు నెరవేర్చే ప్రయత్నం చేయండి. ఇంకా రెచ్చగొట్టి ఎన్నికల్లో స్టంట్లో భాగంగా ఇంకేమో చేస్తాం, అక్కడ ఏమో శక్తులు ఏమున్నాయి, అసాంఘిక శక్తులు ఉన్నాయని చెప్పి ప్రేరేపించి వాటిని దప్పుదారి పట్టించే ప్రయత్నం బీజేపీ సర్కార్ చేస్తే తగిన బుద్ధి తప్పకుండా జరుగుతుంది. ఏమో మాకేం అడ్డు లేదు, అదుపు లేదు, కాంగ్రెస్ పార్టీ క్షీణించిపోతుంది, ఇండియా కూటమి బలహీనపడింది, వాళ్ళు ఆగమైపోతాం, మేమే గెలుస్తాం మళ్ళీ అని అపోహ పోతే, రైతులు తిరగబడితే అన్నీ మారుతాయి. రోడ్లు అయితే ఓడలు బండ్లు అయిపోతాయి. ఇక పాత అప్పులకు వడ్డీలు కట్టేందుకే కొత్త రుణాలు. ప్రస్తుతం రాష్ట్రంపై మొత్తం అప్పు 7,11,911 కోట్లు.
త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు, దళిత బంధుకు 1000 కోట్లు, ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై చర్చలు ఉప ముఖ్యమంత్రి బట్టి. వీటికి ఆంధ్రజ్యోతిలో హెడ్లైన్స్ కనుక గమనిస్తే ఏంది మొత్తం యాడే ఉన్నది. కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం. ఎవరు? పట్నం సునీతా మహేందర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్, వికారాబాద్ జిల్లా. ఏం పెడుతుంది? వికారాబాద్ జిల్లా నుంచి చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం అంటే చేవెళ్ల పార్లమెంట్ టికెట్ రేసులో ముందుకు వస్తుంది ఆమె. ఇక్కడ ముచ్చటైందనంటే మీరు గమనించాలి, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అధికారంలో ఉన్నది వాళ్ళే, టీడీపీలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నది వాళ్ళే, ఇప్పుడు కాంగ్రెస్ అధికారానికి వచ్చినాక అధికార దాహంతో మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చేది వాళ్ళే. ఎవరు వస్తున్నారయ్యా అంటే ఈ చేవెళ్ల పార్లమెంట్ ఉన్నది ఉదాహరణ తీసుకుంటే, సరే అక్కడ గెలుస్తామా ఓడుతామా తర్వాత సంగతి. ఈ ప్రాంతాలల్లో ఎందుకు ఒక బీసీ అభ్యర్థికి టికెట్ ఇవ్వద్దు? అది కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరు కానీ. మొదటిదాకా వికారాబాద్ చైర్పర్సన్గా చేసినటువంటి సునీతా మహేందర్ రెడ్డి, వాళ్ళ భర్త ఏమో ఎమ్మెల్సీ మంత్రి, తనేమో వికారాబాద్ జిల్లా చైర్పర్సన్. ఒకే కుటుంబంలో ఇద్దరు భార్య భర్తలు, ఇద్దరు కూడా ఒక ఉన్నతమైన పొజిషన్లో ఉన్నారు, ఒక జిల్లాని శాసించేటువంటి స్థాయిలో ఉన్నారు. మళ్ళీ వస్తే చేవెళ్ల పార్లమెంట్కి వాళ్ళే పోటీ పడుతున్నారు. వాళ్ళకు వచ్చే వాళ్ళకు ఏం లేకున్నా ఇచ్చే వాళ్ళకని ఉండాలి కదా. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? బీసీలకు కాపాడతాం అన్నది. బీసీలు జనరల్ స్థానాలలో ఎందుకు బీసీలకు కేటాయించద్దు? అవకాశం ఉంటే బీసీలకు ఇస్తాం. మీరేంది అవకాశం ఇచ్చారు మాకు? ఓట్లేసారు మేము, ఓట్ల ద్వారా మీరు రాజకీయ పనులు లబ్ధి పొందేది మీరు. ఇక్కడ ఏమంటున్నా అంటే టీడీపీలో అధికారంలో వీళ్ళే, కాంగ్రెస్లో అధికారంలో, బీఆర్ఎస్లో అధికారంలో వీళ్ళే. ఇప్పుడు కాంగ్రెస్ అధికారం వస్తే కాంగ్రెస్లోకి వచ్చేది వీళ్ళే. మరి ప్రజలు ఏమైపోవాలి? ఇన్నిసార్లు అధికారంలో ఉంటే మిత్ర పక్షాలు ఏమైపోవాలి? ఇతర సామాజిక వర్గాలు ఏమైపోవాలి? కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలు ఏమైపోవాలి? అంటే ఈరోజు గుర్తుకొచ్చింది. నిన్న మొదటి దాకా బీఆర్ఎస్ పార్టీలో పట్నం మహేందర్ ఉన్నప్పుడు ఆగడాలు గుర్తు రాలేదా? పట్నం నరేందర్ రెడ్డి వాళ్ళ తమ్ముడు కొడంగల్ ఎమ్మెల్యే పోటీ చేసి రేవంత్ రెడ్డిని ఓడగొట్టినప్పుడు అప్పుడు గుర్తు రాలేదా? అప్పటి సంఘటన గుర్తులేవా? అంటే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వారిని, కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తూ ముందు కొనసాగిన వారిని, కాంగ్రెస్ పార్టీ కోసం కార్యకర్తల్ని, ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తలు వంచి నయవంచన గురి చేసిన వ్యక్తులు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పెద్దలుగా తీసుకొచ్చి కూర్చోబెడితే ప్రజలకే న్యాయం చేసినట్టు. మీ అధికార దాహం కాకపోతే ఒక బీసీని తీసుకోండి, ఇట్లా తీసుకొని ఒక దగ్గర టికెట్ ఇవ్వండి, ఓ టికెట్ ఇయ్యి బీసీని తీసుకొని. మహబూబ్ నగర్లో ఒక బీసీకి టికెట్ ఇయ్యరి, దమ్ముంటే మహబూబ్ నగర్లో ఒక బీసీకి టికెట్ ఇవ్వండి. మన్నే శ్రీనివాసరెడ్డి అని మన ఎంపీగా మహబూబ్ నగర్ నుంచి ఆయన కొనసాగుతూనే ఉన్నాడు. ఆయన కాదని చెప్పి ఇప్పుడు ఆయన వచ్చినట్లేదని వాళ్ళ తమ్ముడు మన జీవన్ రెడ్డిని పట్టుకొచ్చి ఆడ మళ్ళీ ఏమైపోయింది, అన్న ఆల్రెడీ ఎంపీగా ఉన్నాడు, వాళ్ళ తమ్ముడిని పట్టుకొచ్చి కాంగ్రెస్లో చేర్చుకున్నారు. అంటే ఒకే కుటుంబం నుంచి ఓ వ్యక్తి ప్రతిపక్షంలో, మరో వ్యక్తి ప్రధాన రాజకీయ పార్టీ అంటే అధికార పక్షంలో ఉన్నారు. ఎట్లా సమాధానం దొరుకుతుంది? ప్రజలకు ఏం న్యాయం చేసినట్టు? ఎంత హీనమైపోయిన రాజకీయాలంటే, ఏడు అధికారం ఉన్నది మేమే, పైసలు ఉన్నాయి మా దగ్గర, ఏ పార్టీని మమ్మల్ని మేము డబ్బులు ఇస్తే మమ్మల్ని చేర్చుకుంటుంది, మాకు పదవులు ఇస్తుంది, ఇదేనా మీ సిద్ధాంతం? మరి అట్టడుగు వర్గాలు ఏమైపోవాలి? మహబూబ్ నగర్లో కాంగ్రెస్కి పార్టీ దమ్ముంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు సవాల్ చేస్తున్నామంటే ఇవన్నీ రాజకీయాలు చూస్తే సిగ్గు అనిపిస్తాను. నిన్న మొదటి దాకా గిరే పట్నం మహేందర్ రెడ్డిని అందరు పొట్టు తిట్టిరు. ఇక్కడ వాళ్ళంతా పట్నం మహేందర్ రెడ్డిని పొట్టు తిట్టిరు. మళ్ళీ ఆఖరికి వస్తే వాళ్ళ కుటుంబీకులను మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చేసుకొని చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం అని చెప్పి ప్రచారం కూడా మొదలుపెట్టేశారు. ఎందుకు బీసీలకు ఎందుకు ఇవ్వాలి? మరి అల్లా అధికారంలో అప్పుడు వీళ్ళే ఉండి అరాచకాలు చేసినట్టు మీరే చెప్పి మళ్ళీ అరాచకాలు సృష్టించిన వ్యక్తిని మళ్ళీ మీ పార్టీలో చేర్చుకోవడం అంటే మీరేం సంకేతం ఇస్తున్నట్టు? మహబూబ్ నగర్ దమ్ముంటే ఒక బీసీకి టికెట్, ఖమ్మంలో ఒక బీసీకి టికెట్, అక్కడ గెలిచే ప్రాంతాలు కాకుండా ఆడికి పోయి పొంగులేటి తమ్ముడి ప్రసాద్ రెడ్డికి కావాలన్నట. తర్వాత బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా ఉంటే తన భార్య నందినికి కావాలంట. మహబూబ్ నగర్లో చెల్ల వంశీధర్ రెడ్డి మళ్ళీ పోటీ చేస్తారట. తర్వాత మన్న జీవన్ రెడ్డి కొత్త ఆయన పట్టుకొచ్చి ఆయన రేవంత్ రెడ్డి ప్రొజెక్ట్ చేస్తున్నాడట. ఏది మరి బీసీలేడ వేరు? ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండలల్లా దమ్ము ఉంటే కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ ఎవరైనా బీసీలకు అవకాశం కల్పిరు? అక్కడ ఒక బీసీకి అవకాశం కల్పిరు. కేవలం రాజకీయంగా ఉనికిని చాటుకునేటువంటి ప్రయత్నంలో మా దగ్గర పైసలు ఉన్నాయి, బస్ మేము పటేళ్ళం, మా దగ్గర పైసలు ఉన్నాయి, మేము ఏం చేసినా చెల్తుంది అన్నట్టుగా, మేము అల్లకి పోయినా మేమే ఉంటాం, ఇళ్ళకి పోయినా మేమే ఉంటాం, మీరు ఏం చేస్తారో చేసుకొని ప్రజలను గాలికి వదిలేసి ఏడవైనా గీళ్ళే. మళ్ళా తమ్ముడో పార్టీలా, అన్నో పార్టీలా, భార్యో పార్టీలా, భర్తో పార్టీలా, ఏడ చూసినా పదవులు ఉండాలి, మేము దర్జాగా ఉండాలి, మేము ఎంజాయ్ చేయాలి. ఇదేనా మీ సిద్ధాంతం? మీ యొక్క కర్త కర్మ క్రియ అంతా కూడా ప్రజలు నయవంచనకు గురి చేయడమేనా? ప్రజలను పావులుగా చేసి వాళ్ళ సెంటిమెంట్, వాళ్ళ యొక్క ఏమంటారు, వాళ్ళ ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ శివాల మీద పేలాలనుకున్న రకం మొత్తం ఇదంతా కూడా.
వాళ్ళతో జెండాలు కట్టించి వాళ్ళతో జెండాలు మోయించి వాళ్ళతో పనులు చేయించుకొని వాళ్ళు రెచ్చగొట్టి ఇతర ప్రతిపక్ష పార్టీల మీద లేకుంటే అధికార పక్షం మీద యుద్ధాలు చేయించి ఆఖరికి వస్తే అన్నులను గుంజుకొని మళ్ళీ వాళ్ళకే పదవులు ఇస్తామంటే మరి ఇక్కడ కష్టపడ్డ కార్యకర్త ఏం కావాలి, ఇక్కడ నాయకుడు ఏం కావాలి, లేకపోతే ముఖ్యంగా బీసీలు ఏం కావాలి? ఎడబైన వీళ్ళే ఉండాలనా? ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ టికెట్ ఇచ్చే దమ్ము బీఆర్ఎస్కి కానీ కాంగ్రెస్కి కానీ ఒక బీసీకి టికెట్ ఇచ్చే దమ్ము ఉన్నదా? అది చెయ్యి. ఎందుకనంటే అక్కడ ఆల్రెడీ అన్నో పార్టీలో అధికార పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమ్ముని తీసుకొచ్చి కాంగ్రెస్లో చేర్చుకుంటారు. ఖమ్మంలో ఆల్రెడీ అక్కడ పూర్తిగా అలా ప్రభుత్వాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, వాళ్ళు మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. ఎటు చూసినా ఖమ్మం మొత్తం కూడా ఈసారి ఒక రకంగా చెప్పాలంటే శాసిస్తున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ అనేది తెలంగాణ రాష్ట్రాన్ని శాసిస్తున్నట్టుగా వాళ్ళ నాయకత్వం వాళ్ళన్నీ కూడా అట్లనే ఉన్నాయి. అది సరిపోదన్నట్టుగా కుటుంబీకులకి, నా బామ్మర్రికి, బావకి, పిల్లగానికి, మా మునిమనవడికి, మనవడికి ఇక మీరే ఉంటే మరి కొత్తగా రాజకీయాలకు వచ్చేది ఎప్పుడు? ఇవ్వడన్నా వాడు ప్రయత్నం చేస్తే వాడు ఎక్కిలాగే ప్రయత్నం. మూకుమ్మడిగా అన్ని పార్టీలు కలిసి బీసీలను అణిచివేస్తున్నాయి. ఇండైరెక్ట్గా వీళ్ళు ఏం చేస్తారు? ఏదైనా ఓడిపోయిన చోట బీసీని పట్టుకొచ్చి పారేసి కావాలని ఒడగొట్టి బీసీలకు ఇస్తే ఓడిపోతారు. ఎవరు ఓడిపోతారా? బీసీలకు ఇస్తే చెప్పింది ఎవరు? బీసీలకు ఇస్తే ఓడిపోతారని. బీసీలకు ఇస్తే ఓడిపోతారని చెప్పింది ఎవరు? ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, రాజకీయ పార్టీలు ఏవైనా కూడా ఒక చాప కింద నీరు లెక్క బీసీ ఉద్యమం కొనసాగుతుంది. తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటున్నా అంటే ఎక్కడ చూసినా ఇదే అణచివేత. ఒక ఉద్యోగ అవకాశాలు బీసీలకు సంబంధించి అన్యాయమే, రాజకీయంగా బీసీలకు అన్యాయమే, ఆర్థిక పరంగా బీసీలకు అన్యాయమే, మాకు రావాల్సిన హక్కుల విషయంలో బీసీలకు అన్యాయమే. ఏం ఉపయోగం జరుగుతుందో? రిజర్వేషన్ లేదు, ఓ పాడు లేదు, మన్ను లేదు, ఏం లేదు. ఆఖరికి వస్తే మీకు జెండాలు కట్టి జెండాల మోసి జిందాబాద్ కొట్టాలనా? ఈ రకంగా చెప్పుకుంటూ, నేను కొత్త ఏం కాదు, చాలామంది చెప్పుకుంటూ వచ్చి ఈ రకంగా చెప్పుకుంటూ, కానీ ఎవ్వరి ఉద్యమం ఫలించలేదు. ఇది చాప కింద నీరులాగా సాగుతుంది. గుర్తుపెట్టుకోవాలి ఒక్కొక్కరు. గతంలో ఏనాడు కూడా ఏ మీడియాలో కానీ ఎక్కడ కానీ బీసీలని ఒక నినాదం ఎత్తలే. పెద్ద ఎత్తున ప్రజలు అనేది రోడ్లు ఎక్కలే బీసీల కోసమని. కానీ మొట్టమొదటిసారిగా బీసీలను ఉద్యమంతో రోడ్డు ఎక్కుతున్నారంటే తస్మాత్ జాగ్రత్త. రాజకీయ పార్టీలు అన్నింటికి, అధికార కాంగ్రెస్కో ప్రతిపక్ష బీఆర్ఎస్కో కాదు, రాజకీయ పార్టీలు అన్నింటికి తస్మాత్ జాగ్రత్త. మీరు రాజకీయ పార్టీలు అని చెప్పి ప్రజలను వరిచివేస్తారు. మీ కుల సంఘాలు మొత్తం అవన్నీ కుల సంఘాలు. నల్గొండలో చూస్తే ఎటు చూసినా ఇప్పుడు మళ్ళీ అక్కడ నల్గొండ ఎంపీగా కూడా మళ్ళీ రెడ్డియే, భువనగిరి ఎంపీగా మళ్ళీ రెడ్డియే. వాళ్ళు ప్రతిపాదించేటువంటి పేర్లు అంటే లోపల వాళ్ళు విశ్లేషించేటువంటి వార్తలు. ఖమ్మంలో మళ్ళీ రెడ్డియో ఖమ్మనో ఇంకెవరు రాబోతున్నారు? ఇదేనా మీ పనితీరు? ఇదే రాజకీయ పార్టీలకు సంబంధించి అంశాలు? తస్మాత్ జాగ్రత్త. ఇది చాలా లోతుగా మీరు అధ్యయనం చేసి దీనికి సంబంధించి ఎట్లా న్యాయం చేస్తే బాగుంటుంది. బీసీల ఉద్యమం ఇంత పెద్ద ఎత్తున కొనసాగుతుంటే వాళ్ళకి న్యాయం చేస్తే కాంగ్రెస్ పార్టీని తలకెత్తుకొని ప్రజలు ముందుకెళ్తారు. ఒకవేళ కనుక మీరు గాలి లెక్కనే పని చేస్తే వాళ్ళకు మీకు తేడా ఏముండదు, ఏం కాదు. ఇంకో ముచ్చట, కులగణనకు తీర్మానం చేస్తాను. తీర్మానం ఏడే చేస్తారే? గ్రామ పంచాయతీలో కొన్ని నిధులు వచ్చినాయంటే వార్డు మెంబర్లు, ఇద్దరు సర్పంచులు, పెద్ద మనుషులు కలిసి ఊరంతా కలిసి తీర్మానం చేసినట్టుగా దాన్ని ఖర్చు పెడుతున్నామని తీర్మానం చేస్తారు. గా తీర్మానం మాకెందుకు? చట్టబద్ధత కల్పించండి. కులగణనకు చట్టబద్ధత తీసుకొస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు మేము కులగణన చేస్తున్నాం, మళ్ళీ ఇన్ని సంవత్సరాలు కులగణన చేస్తాం. ఆ కులాల రిజర్వేషన్ ప్రకారంగా జనాభా పెరిగిన కొద్ది వేలకు రిజర్వేషన్ పెంచుతాం, లేకపోతే ఇంత రిజర్వేషన్ ఇస్తాం పక్కాగా అని చెప్పుర్రి. తీర్మానం చేస్తాం, కులగణన చేపడతాం, వచ్చిన నివేదికను బట్టి రిజర్వేషన్ ఇస్తాం. ఎవరికి కావాలి రిజర్వేషన్లు? స్థానిక సంస్థలు ఉన్నటువంటి 38% రిజర్వేషన్నే 18%గా కుదించి ఆగం పట్టించే ప్రయత్నం చేశారు. 34% రిజర్వేషన్ని 18%గా కుదించి ఆగం పట్టించే ప్రయత్నం చేశారు. ఆఖరికి వస్తే ఏమైపోయిందంటే మాకు ఇంప్లిమెంటేషన్ చూస్తే 12-13% కూడా లేదు గ్రౌండ్ లెవెల్లో. ఓ గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్గా పోటీ చేద్దామన్నా అవకాశం లేదు. అవకాశం లేదు. ఉన్నదంతా ఈ సోకాల్డ్ సెగ్మెంట్ పాలనే తప్ప ఏం లేదు. అటువైన నేనే ఉంటా, ఇటువైన నేనే ఉంటా. ఈ సిద్ధాంతాన్ని తస్మాత్ జాగ్రత్త. మార్చుకుంటే మంచిది ఏ రాజకీయ పార్టీ అయినా కూడా. నిన్నమొంటి దాకా బీఆర్ఎస్ పార్టీలో వికారాబాద్ జెడ్పీ చైర్మన్ కొనసాగిన సునీత మహేందర్ రెడ్డి ఇప్పుడు చేవెళ్ళ పార్లమెంట్ అని వెంటనే అన్నవేళ నేనే ఉన్నది. వికారాబాద్ బీఆర్ఎస్ పార్టీలో ఆమెడే ఉన్నది. వాళ్ళ భర్త ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా కొనసాగిండు. మళ్ళీ ఇప్పుడు నేను చేవెళ్ళకి వస్తున్నా అని చెప్తున్నారు. ఇక్కడ కేవలం సునీత మహేందర్ రెడ్డి మీద వ్యతిరేకతని కాదు నేను చెప్పేది, చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అండ్లపైన వీళ్ళే, ఇండ్లపైన వీళ్ళే. ఈ సిద్ధాంతాన్ని పార్టీలు ఎంకరేజ్ చేయకుండా ఉండాల్సిన అవసరం ఉంటుంది. బీసీలకు న్యాయం చేయాలి. ఎందుకు వాళ్ళు బీసీలకు సీట్లు లేవా, బీసీలకు టికెట్లు లేవా, బీసీలకు ఇవ్వద్దా?
వీళ్ళకి ఎక్కడైనా స్వేచ్ఛ ఉంటుందా పోవడానికి? ఓ రాజకీయ పార్టీలో బీసీ ఏమన్నా వేరే పార్టీ కోసమో ఇతర పార్టీ నాయకుడితో మాట్లాడితే నాన్న రాద్ధాంతం చేసి పార్టీని సస్పెండ్ చేసి ఆగభాగం చేసి ఆయన తిరిగి తీసుకునే ప్రయత్నం చేయరు. పార్టీ కోసం కష్టపడ్డ నిజమైన నికార్సైనటువంటి కార్యకర్తకైతే. అదే ఈ సోకాల్డ్ సెగ్మెంట్కి సంబంధించిన సామాజిక వర్గాలు చూస్తే వాళ్ళకి యథేచ్ఛగా ఏడబడతాడు తిరగవచ్చా? అన్నబైన వాళ్ళే ఇన్నబైన వాళ్ళే ఉంటారా? ఇక దీనిలో హెడ్లైన్స్ చూస్తే ఆహారాన్ని ఫోటో తీస్తే కెలరీలు చెప్పేస్తోంది. పోషకాలు చక్కెర శాతాన్ని నిర్ధారించే యాప్ న్యూట్రీ ఎయిడ్ను ఆవిష్కరించిన NIN. ఫోటో తీస్తే దాంట్లో ఏం ఫ్యాట్ ఉన్నది ఏం కెలరీస్ ఉంది మొత్తం చెప్తుందట. అదేంటిది న్యూట్రీ ఎయిడ్ అట. ఇక ఎలక్టోరల్ బాండ్లు రద్దు, సమాచార హక్కు చట్టానికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు వాటితో విఘాతం. ఇక 16,000 కోట్ల బాండ్ల ద్వారా పార్టీలకు వచ్చిన విరాళాలు 9. 16,000 చెప్పినా ఇందాక 16,000 కోట్లు వస్తే సుమారుగా 10,500 కోట్లు బీజేపీకి వచ్చినాయి. ఇక బైక్ పై ఒకేసారి 126 గొర్రెలట. అమ్మర నాయన ఇదేంది ఇది? 126 గొర్రెలు ఒకటేసారి బైక్ పై ఎట్లా బయటినాయి? కారు బస్సు అంబులెన్స్లోను తీసుకెళ్లారట. గొర్రెల పంపిణీ పథకంలో భారీగా అక్రమాలు. రాష్ట్రంలో అప్పుల కుప్ప. FRBM పరిమితికి మించిన రుణాలు 2022 మార్చి నాటికి 4.3% లక్షల కోట్ల అప్పు. ఇక 3వ TMC దండగా, దానిపై 28,000 కోట్ల నిరర్ధక వ్యయం. కాళేశ్వరంలో భారీగా అనుచిత చెల్లింపులు. 1.40 లక్షల కోట్లకు పెరగనున్న అంచనాలు. ఇక 100 కోట్లతో గురుకులం, 20 ఎకరాల నిర్మాణం, నియోజకవర్గానికి 1 చొప్పున నమూనాగా కొడంగల్లో ఇంటిగ్రేటెడ్ గురుకులం. ఇంకో అన్ని కొడంగల్కో మెడికల్ కాలేజీ, కొడంగల్కో సపరేట్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ, కొడంగల్కో ఇంకోటి, కొడంగల్కి ఇంకోటి, మొత్తం కొడంగల్ పట్టుకోవాలి. లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఏం లేదుగా తెలంగాణ కాదు కొడంగల్ అని చెప్పి పెట్టేశారు. గతంలో గజ్వేళ్ళకి ఇట్లా చేసిన కేసీఆర్ అనే కదా తెలంగాణ యావత్ ప్రజానికం ఇబ్బంది పడ్డది. తెలంగాణ యావత్ ప్రజానికం అభ్యంతరం వ్యక్తం చేసి అహంకారాన్ని దించివేసింది కదా. రేవంత్ రెడ్డి అయినా ఆయన చెప్పిన మాటలు చేసే పనులు చాలా తేడాగా అనిపిస్తున్నాయి. ఏం కనబడుతున్నాయి అంటే ట్రాఫిక్ ఆపా, స్వేచ్ఛగా పోతా, ప్రజల్లో కలిసిపోతా అన్నాడు. ఏం కనబడతలే, అంత మాటలే. మీరు చూడరి ట్రాఫిక్ ఎంతసేపు ఆపుతున్నారు అనేది. రేవంత్ రెడ్డి వస్తే అంబులెన్స్లను సైతం ఆపుతున్నారు. నేను వ్యక్తిగతంగా నా కళ్ళతో చూసినా కాబట్టి చెప్తాను ఈ మాటని. ఇకపోతే కొడంగల్కి ఇంటిగ్రేటెడ్ అయింది గురుకులం. యుద్ధ ప్రాతిపదికన కొడంగల్లో గురుకులం కోసం ఏర్పాటు కోసం నడుస్తుందట. అంటే కొడంగల్కి ఇవ్వద్దని కాదు, కానీ అందరినీ సమన్యాయంతో సమదృష్టితో చూసినప్పుడే నువ్వు ముఖ్యమంత్రి అవుతావు. లేకపోతే ఎమ్మెల్యేగానే పరిమితం అయిపోయినట్టుగా అందరూ చూస్తారు. సో కొడంగల్కి కాకుండా ఇతర ప్రాంతాలను కూడా పట్టించుకోవాలి జర. ఇక మేడారం జాతరకు కేంద్రం మొండి చేయి. తెలంగాణ కుంభమేళాకు పైసా ఇవ్వని మోదీ సర్కార్. జాతీయ హోదా ప్రకటనపై దాటవేత ధోరణి. కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నప్పటికీ మహాజాతరకు కానరాని చేయూత. ఇక పాత అప్పులు చెల్లించడానికి కొత్త అప్పులు, వాయిదాలు, వడ్డీల కోసం 68,585 కోట్ల రుణం. 1,00,000 కోట్ల బడ్జెట్ గల సర్కార్ గొప్పలు. విద్యార్థుల ఫీజులు చెల్లించలేదు. సామాజిక తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం. ఇక ముంచుకొస్తున్న మంచు యుగం. భూతాపం కారణంగా దెబ్బతింటున్న గల్ఫ్ స్ట్రీమ్ లయ. తర్వాత ఆపరేషన్ గులాబీ. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై కాంగ్రెస్ ఫోకస్. నేడు హస్తంగూటికి వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డి చేవెళ్ళ ఎంపీ అభ్యర్థికి అవకాశం అట. ఇక సింహం చంపేసింది. జూలో ఎన్క్లోజర్లోకి దూకిన రాజస్థాన్ వాసి. దాడి చేసి లాక్కెళ్లిన సింహం శరీరం ఛిద్రం. మద్యం మత్తులోనూ ఆత్మహత్యయత్నమా. ఇక వెలుగు విషయానికి వస్తే సింహంతో సెల్ఫీ ప్రాణం తీసింది. తిరుపతి జూ పార్క్లో ఘటన. సింహంతో సెల్ఫీ తీసుకోవాలన్న కోరిక యువకుడి ప్రాణం తీసింది. తిరుపతిలోని జూ పార్క్లో విషాదం చోటు చేసుకుంది. రాజస్థాన్కు చెందిన ప్రహ్లాద్ గుర్జర్ అనే వ్యక్తి లయన్ ఎన్క్లోజర్ వద్దకు గురువారం మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు వెళ్ళాడు. సెల్ఫీ తీసుకోవాలని ఎన్క్లోజర్లోకి దూకాడు. లోపల దిగి వారిన సెల్ఫీ తీసుకుంటారా? పవన్ కళ్యాణ్ ఫస్టే చెప్పింది కదా, జూతే జలో ఏమంటారు, పులిని పక్కన నుంచి చూడాలనుకో పర్వాలేదు, కానీ చనిపించింది కానీ చెయ్యి వేస్తే వేటాడేస్తున్నట్టుగా NTR డైలాగ్ అనుకుంటుంది. అవి అట్లా అయిపోయింది. లోపల దిగవరన్న ఫోటో తీసుకుంటారా? అక్కడ సిబ్బంది వారిస్తున్నా వినిపించుకోకుండా కంచెను దాటి లోపలికి వెళ్ళాడు.
ప్రహ్లాద్ను చూసిన సింహం దాడికి యత్నించింది. భయపడిపోయిన అతడు పక్కనే ఉన్న చెట్టు ఎక్కాడు. అక్కడి నుంచి కింద పడిపోవడంతో అతడిపై సింహం పంజా విసిరింది. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇక ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ రద్దు. తర్వాత హరీష్ రావు మరో ఔరంగజేబు 10 ఏళ్లు దోచుకొని ఇప్పుడు మళ్ళా సీఎం కుర్చీ కావాలన్నట సీఎం రేవంత్. ఇక కాళేశ్వరం లోపాల పుట్ట, ఇష్టారీతిగా డిజైన్లు, నిర్మాణాలు, కాంట్రాక్టర్లకు ఉత్తపుణ్యానికి చెల్లింపులు. నివేదికలో కడిగి పారేసిన కాగ్, అసెంబ్లీ ముందుకు రిపోర్ట్. తర్వాత 46% చలాన్లు క్లియర్. పెండింగ్ ట్రాఫిక్ చలాన్స్ డిస్కౌంట్ ఆఫర్ గురువారంతో ముగిసింది. ఈ ఆఫర్ ద్వారా 150 కోట్లు వసూలు అయ్యాయి. మొత్తం పెండింగ్ చలాన్స్లో కేవలం 46.36% మాత్రమే క్లియర్ అయ్యాయి. అవకాశం ఇచ్చిన సద్వినియోగం చేసుకోకుండా 46% క్లియర్ చేసిరట. అంటే ఇంకా సుమారుగా 50% కూడా క్లియర్ కాలే చలాన్స్, ఇంకా చాలా ఉన్నాయి. ఇక గెట్టు పంచాయతీ దంపతుల హత్య. అన్నదమ్ముల మధ్య గెట్టు పంచాయతీ గొడ్డలతో కొట్టుకునే దాకపోయింది. ఈ క్రమంలో భార్యాభర్తలు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం కమానా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక రోహిత్ జడేజా సెంచరీలు. తర్వాత అసెంబ్లీకి రానోళ్ళు ఎందుకు పోటీ చేయాలి? కేసీఆర్కి ఇంత అహంభావం పనికిరాదు కె నారాయణ. మేడిగడ్డలో పిల్లర్లు కుంగిపోతే ఏమవుతుందని అనడం కరెక్ట్ కాదు. ప్రాజెక్టుల అవినీతిపై విచారణ ఎదుర్కొని క్షమాపణ చెప్తే బాగుండేది. సీఎం పదవిపై హరీష్ రావు వ్యాఖ్యలు దిగజాడుతనానికి నిదర్శనమని ఫైర్. ఇక గొర్రెల స్కీమ్లో 250 కోట్ల గోల్మాల్. మేము చెప్తూనే ఉన్నాం గొర్రెల గురించి. చాలా అవకతవకలు జరిగినాయి. అప్రూవల్ ఇస్తేనే డాక్టర్లకు 8,000 రూపాయలు ఇచ్చారు ఒక యూనిట్ కంటే. ఇంకెంత స్కామ్ కావాలో అర్థం చేసుకోరు. ఇక ఆసరాలో అక్రమాలు. 2.2 లక్షల మంది అనర్హులకు 1,175 కోట్ల చెల్లింపులు. అర్హత లేకపోయినా 16% కుటుంబాలకు పెన్షన్. అప్లికేషన్లు అర్హుల ఎంపిక ప్రక్రియ సరిగ్గా జరగలేదు. కాగ్ రిపోర్ట్లో వెల్లడి. పెన్షన్లో కూడా అక్రమాలేనట. మొన్న ఇక్కడ కామారెడ్డి నుంచి ఒక ప్రాంతం నుంచి మన తొలి వెలుగు ప్రజా దర్బార్ నెంబర్కి ఫోన్ చేసి ఉండే ఒక ఆయన. అది డిస్ప్లే చేస్తేనే అవునా, ఆ తొలి వెలుగు ప్రజా దర్బార్ నెంబర్కి ఫోన్ చేసి ఉండే. ఏమంటాడంటే ఆయన, మా దగ్గర అత్యధిక సంఖ్యల మొత్తం చాలామంది కూడా ఏమంటారు ఫేక్ సర్టిఫికేట్లు, ఫేక్ ఏమంటారు సదరన్ సర్టిఫికేట్లు తీసుకొచ్చి పెన్షన్లు తీసుకుంటారు. గ్రామానికి గ్రామం మొత్తం అట్లనే ఉన్నది. ఆ గ్రామం ఎవరిదయ్యా అంటే ఎవరు? కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే. ఆయన పేరేంటి? బీసీ కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే. ఆయన సొంత గ్రామం అంటారు. ఏం పేరు ఆయన పేరు? పాపం వీళ్ళు రెడ్ల కొట్లాటల బీసీని కూడా మర్చిపోయే పరిస్థితికి వచ్చింది. మనం కాటిపల్లి వెంకటరమణారెడ్డి, కేసీఆర్, రేవంత్ రెడ్డిల కొట్లాట మధ్య కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఎస్ గంప గోవర్ధన్ రెడ్డి. గంప గోవర్ధన్ ఆయన ఏం చేసిండు కదంటే ఆయన సొంత గ్రామంలో ప్రజా దర్బార్కి మనకు ఫోన్ వస్తే ఏమైపోయింది, పూర్తిగా ఆయనకు సంబంధించినటువంటి గ్రామంలో దాదాపు మెజారిటీ వరకు కూడా ఫేక్ పెన్షన్లు క్రియేట్ చేసుకొని తీసుకుంటారు సార్ అని చెప్పి ఒక వ్యక్తి ఫోన్ చేసి చెప్పాడు. ఇక ఆసరాల కూడా అక్రమాలట. ఇక నిర్వాకంతో జీతాలకు అప్పు తేవాల్సిన పరిస్థితి. 7.11 లక్షల కోట్ల అప్పుల్లో ఉంచారు అన్న బట్టి. ఇక హెచ్ఎండిఏ భూముల వేలంలోనూ భారీ అవినీతి. ఏసీ విచారణలో వెలుగులోకి అక్రమాలు. వేలానికి ముందే రియల్టర్లకు ఇన్ఫర్మేషన్, వాళ్ళకే భూములు దక్కేలా చక్రం తిప్పిన అధికారులు. ప్రభుత్వానికి ఏసీబీ రిపోర్ట్. వేలంపాటులు ఆపాలని సర్కార్ ఆదేశం. ఇప్పటికే వేలం వేసిన భూములపైన విచారణ జరపాలని నిర్ణయం. రాజ్యసభకు 3 ఏకగ్రీవం. తర్వాత ఢిల్లీ బార్డర్లో రోడ్డు బ్లాక్, రైతులతో నిరసన. తొలి వెలుగు విషయానికి వస్తే ఇక క్యాన్సర్ వ్యాక్సిన్ వచ్చేస్తోంది. త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తాం. చివరి దశలో ప్రయోగ ఫలితాలు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఇక వైర్లతో కొట్టి వీడియోలు తీసి ఎవరి మీద అంటే లాంగ్ డ్రైవ్ కార్స్ ఉద్యోగుల మీద చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది ముచ్చట. అది ఎవరిదయ్యా మళ్ళా అంటే కేసీఆర్ బంధువులదట. ఉద్యోగులపై లాంగ్ డ్రైవ్ కేటీఆర్ బంధువులట. కేటీఆర్కి బావో బామ్మరు అయినట్టుగా ఒక దగ్గర సోషల్ మీడియాలో పోస్ట్ చూసినాం మేము. ఇక ఉద్యోగులపై లాంగ్ డ్రైవ్ కార్స్ దాష్టికం. కిడ్నాప్ చేసి గోడౌన్కు తీసుకెళ్లి చిత్రహింసలు. స్టార్టప్ పెడుతున్నారనే కోపంతో దాడి. పట్టించుకొని మేడిపల్లి ఉప్పల్ పోలీసులు. గిరిజన మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు. ఒక్కసారి ఫోటో జూమ్ చేయి ఎట్లా కొట్టిననేది. వైర్లతోని చితక బాధితులట. వాళ్ళు వేసిన తప్పేందయ్యా అంటే
కేవలం లాంగ్ డ్రైవ్స్ కార్లో తమ ఉద్యోగానికి రిజైన్ చేసి వేరే ఉద్యోగాల్లో చేయడమే వాళ్ళు చేసిన తప్పు. ఒక మహిళని అంటే ఒక అమ్మాయిని మరికొంతమంది వ్యక్తులను ఒక 45 అబ్బాయిలను కూడా తీసుకెళ్లి చిత్రహింసలకు గురి చేసిరట. ఇక మేము వెనక్కి తగ్గం, ఢిల్లీ సరిహద్దులో రైతు సంఘాల డిమాండ్. 20 మందితో వస్తే హరీష్ రావు సీఎం. ముఖ్యమంత్రి అయ్యే ప్లాన్లో హరీష్ రావు. తాము సపోర్ట్ చేస్తామంటున్న కాంగ్రెస్. కేసీఆర్కు త్వరలో వెన్నుపోటు పక్క, అల్లుడికే మా ఫుల్ సపోర్ట్. 4 ముక్కలుగా చీలనున్న బీఆర్ఎస్. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఏదో కొత్త పంచాయతీ ఉన్నట్టున్నాగా రేవంత్ రెడ్డి గురించి. మళ్ళీ కోమటిరెడ్డికి ఆయన వస్తే ఆయనకు ముఖ్యమంత్రి పదవిస్తాడు రేమని ఎమ్మెల్యే పట్టుకొస్తే. ఇక ఖమ్మం బోర్డర్లో ఇసుక దందా తెర వెనుక 2 కీలక నేతలు. అక్రమ రవాణాకు అడ్డుకున్న పోలీసులు. అద్దాలను పగలగొట్టి డ్రైవర్ల పరార్. వాహనాలను వదలాలని 2 మంత్రులు మంత్రుల పిఎల నుంచి ఫోన్లు. 11 లారీలు సీజ్ చేసి పోలీస్ స్టేషన్కి తరలింపు. ఒగ్గిసొంటి చేయాలి. పోలీస్ అధికారులు తమ సత్తా చాటుకోవాలి, తమ విజ్ఞతను చాటుకోవాలి, తమ యొక్క సర్వీస్ ఎఫిషియన్సీని లేకపోతే స్ట్రిక్ట్నెస్ని చాటుకోవాలంటే గిసొంటి చేయాలి. ఎవరున్నా అది కాంగ్రెస్ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, బీఆర్ఎస్ వాళ్ళు కానీ దొరకబట్టి బొక్కలు అయితే మొత్తం బయటపడతాయి. ఎవరు ఇసుక అంటే ఏంటి ఉత్తగా వచ్చిందా, వీళ్ళు ఎవరు తాతలు తయారు చేసిరా లేకుంటే వీళ్ళ తండ్రులు తయారు చేసిర్రా? న్యాచురల్గా ప్రతి ఒక్కరి హక్కు ఇసుక మీద ఉంటుంది. సో నిజానికి దాన్ని తరలించాలన్నా అది ఉపయోగించుకోవాలన్నా ప్రభుత్వానికి అంటే ప్రజలకు డబ్బులు కట్టి వాటిని తీసుకుపోవాల్సిన అవసరం ఉంటుంది. ఇష్టానుసారంగా పట్టుకపోతే ఎవరైనా మంచిది, ఏ పార్టీ అయినా కూడా తీసుకుపోయి బొక్కలు వేసి మొత్తం బయట తీయాలి అంశం మొత్తం కూడా. ఈ మంత్రుల పిఎలు ఎవరో బయట పెట్టుర్రు, మంత్రుల సంగతి ఏంది అనేది. మంత్రులైనంత మాత్రాన మీరు అక్రమం చేయాలని రాసి పెట్టున్నారు, మీకు సంతకాలు చేసిరా ప్రజలు మొత్తం మీరు దోచుకోరని చెప్పి. ఇక శృంగారం ఆశ చూపి యువకుడి హత్య. పథకం ప్రకారం కడతీర్చిన వివాహిత. ఎడ్లబండిలో అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి కాల్చివేత. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. ఓరు నాయనో. ఇక 70 రోజుల్లో 25,000 ఉద్యోగాలు. త్వరలో గ్రూప్ 1 పరీక్షలు. మెగా డిఎస్సి. 10 ఏళ్లలో కేసీఆర్ ఒక్క ఉద్యోగం ఇవ్వలే. హరీష్ రావు ఔరంగజేబ్ 10 ఏళ్లుగా మంత్రిగా ఉండి ఏం చేసిండు? అన్ని తండాల్లో పాఠశాలలు పెడతాం. నిరుద్యోగులకు సీఎం రేవంత్ వరాలు. ఇక కాళేశ్వరంలో దోపిడీ నిజమే. డిపిఆర్ లేకుండానే కాంట్రాక్టర్లకు పనులు. 3వ టీఎంసీతో 25,000 కోట్ల అదనపు ఖర్చు. అంచనా వ్యయం 125% పెంపు. ప్రయోజనం మాత్రం 52%. ప్రాజెక్టు పూర్తయ్యే వరకు 1,47,420 కోట్ల ఖర్చు. రీఇంజనీరింగ్ వల్ల 765 కోట్ల నష్టం. ప్రాజెక్టు పేరిట 87,000 కోట్ల రుణం. ప్రతి ఏటా నిర్వహణ ఖర్చు 10,647 కోట్లు. కాళేశ్వరం అప్పు తీరేది 2036లోనే. కాగ్ రిపోర్ట్లో సంచలన విషయాలు వెల్లడి. 2036 అంటే ఇంకెంత? ఇంకో 2 సార్లు ప్రభుత్వాలు మారాలి. 2029 ఒకసారి, తర్వాత మళ్ళీ 5 ఏళ్ళకు 2034 ఒకసారి. 2 ప్రభుత్వాలు మారితే కానీ అప్పు తీరదటిగా. మళ్ళీ మన తలకాయ మీద ఇంక కొత్త అప్పులు పట్టుకొస్తాయి ప్రభుత్వాలు మారి. ఇంకా చివరికి నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, నేడు ఆటోల బంద్. ఉపాధిపై ఉచిత బస్సు దెబ్బ. ఆటో బతుకు తలకిందలు. ఇది తెలంగాణ చేపట్టేదేం కాదు, దేశవ్యాప్తంగా ఉన్నట్టుగా వాళ్ళ వెనుక ఏమంటారు, వాళ్ళు ఒక స్టిక్కర్లు వేస్తారు ఆటోలు వెనుక. అలా చూసిన నేను దేశవ్యాప్తంగా బంద్ ఉన్నది. కరెంటు కోతలపై రోడ్డెక్కిన రైతన్న. విడతల వారి విద్యుత్ ఘాతంపై విద్యుత్పై ఆగ్రహం. ఇచ్చే కరెంట్ ఏదో ఒకేసారి ఇవ్వాలని డిమాండ్. ఇక రాజ్యసభకు 3 ఏకగ్రీవం. తర్వాత ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం. ఇక గురుకుల పోస్టుల్లో గోల్మాలట. నూతనంగా ఎంపికైన గురుకుల ఉద్యోగికి గురువారం ఎల్బీ స్టేడియం నియామక పత్రం అందజేస్తున్న సీఎం రేవంత్, మంత్రి కోమటిరెడ్డి తదితరులు. మిగిలిన మొత్తం కూడా యాడ్స్కి పరిమితమైంది. మనం కమ్యూనిటీలో ఒక పోల్ పెడదాం. సరాకర పోల్ పెట్టు. 70 రోజుల కాంగ్రెస్ పరిపాలనలో రేవంత్ చెప్పిన మాటలు అమల్లో ఉన్నాయా? ఏం చెప్తారు ప్రజలు? అంటే ఏమంటున్నా అంటే చాలా చెప్పిండు మాటలు. 70 రోజుల పరిపాలనలో రేవంత్ మాటలు ఆచరణలో ఉన్నాయా, అమల్లో ఉన్నాయా? ఒక్కసారి కమ్యూనిటీలో పోల్ చూద్దాం. సో ఎవరైతే లైవ్ చూసే వాళ్ళు కూడా మీ అభిప్రాయం తెలియజేయండి కామెంట్ రూపంలో కూడా. ఏమంటున్నా అంటే 70 రోజుల్లో మాటలు చూస్తే బాగానే ఉన్నాయి డెఫినెట్గా. ఎందుకంటే సమయం ఆసన్నమైంది. వాళ్ళు చెప్పినటువంటి సమయం మరొక 30 రోజుల్లో పూర్తి కాబోతోంది. ఇప్పటి నుంచి వాళ్ళకి గుర్తు చేయకపోతే కనీసం అది పట్టే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మేడిగడ్డ చుట్టే మొత్తం తిప్పుతుంటే ఏమైపోయిందనంటే పూని అనే ఒక సిచ్యువేషన్ దారి తీసింది. కాబట్టి చూద్దాం కమ్యూనిటీలో పోల్ పెట్టు. 70 రోజుల్లో
రేవంత్ రెడ్డి చెప్పేటువంటి మాటలు అమల్లో ఉన్నాయా అంటే ఏం సమాధానం చెప్తారు? అమల్లో ఉన్నాయా? ఒక్కసారి దానికి సంబంధించి కమ్యూనిటీలో పోల్ పెట్టు, తర్వాత నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వది. ఇక